సార్ ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడి ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా టాక్స్ సేవింగ్స్ చేసుకోవాలని బాగా ఆరాటపడుతూ ఉంటారు. అయితే ప్రతి నెల వాళ్ళకొస్తాయి డబ్బులు. బట్ టాక్స్‌కి కట్ అవుతూ ఉంటాయి. మంత్ ఎండ్ వచ్చేసరికి డబ్బులుండవు. మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతది. మళ్ళీ సాలరీ పడతది. మళ్ళీ టాక్స్ కట్ అవుతది. ఇలా ఇదంతా రొటీన్ అవుతది. బట్ టాక్స్ సేవింగ్స్ పైన చాలా ఫోకస్ చేస్తూ ఉంటారు చాలామంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా టాక్స్ సేవింగ్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయంటారా? మనం ఆ! ఉన్నాయండి. యాక్చువల్‌గా హ్మ్. మనకిప్పుడు చూడండి చాలామందికి తెలీదు. ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుంటారు. హ్మ్. టాక్స్ సేవింగ్ పర్పస్ కోసం ఏంటంటే, మనకు జాబ్ రాంగానే హ్మ్. మనకు తెలిసిన అంకులో ద్వారానో, లేకపోతే మన రిలేటివ్ మన చుట్టాల ద్వారానో మనం ఒక ఎల్ఐసీ పాలిసీ తీసుకుంటాం. హ్మ్. లేదా ఒక ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుంటారు. సో, ఎలా అయితే మనకి ఇన్స్యూరెన్స్ పాలిసీ ఒకటుంది ఆప్షను. అలాగే పీపీఎఫ్ కూడా టాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. హ్మ్. అది ఎలాగో మన కంపెనీ వాళ్ళు కొంచెం అమౌంట్ కట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ పోస్ట్ ఆఫీస్‌లో ఎన్ఎస్సీస్ అంటారు. దానికి కూడా టాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. కాకపోతే ఏంటంటేనండి, ఏవైనా సరే ఇన్స్యూరెన్స్ పాలిసీ కావచ్చు, పోస్ట్ ఆఫీస్‌లో స్కీమ్ కావచ్చు, లేదా బ్యాంక్ ఎఫ్‌డి కావచ్చు. బ్యాంక్ ఎఫ్‌డిలో కూడా 5 ఇయర్స్ లాకింగ్ పీరియడ్‌తో ఒక ఎఫ్‌డి ఉంటుంది. అది హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా టాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. హ్మ్. కానీ 5 ఇయర్స్ లాకిన్ ఉంటుంది. సో, ఇట్లా మనకి ఏంటంటే అన్నీ చూస్తే లాకిన్స్ మినిమమ్ 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్ అలా లాకిన్స్ ఉన్నాయి. హ్మ్. తక్కువ లాకింగ్ పీరియడ్‌లో మనం బయటపడాలి. టాక్స్ సేవింగ్ రావాలి. ప్లస్ లాకింగ్ పీరియడ్ తక్కువ ఉండాలి అంటే మాత్రం మనకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఆప్షన్ ఉంది. దాన్నే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అంటారు. సో, ఈ స్కీమ్‌లో కనుక ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అప్ టు 1.5 లాక్ దాకా చూడండి సెక్షన్ 80సి కింద మనకి 1.5 లాక్ దాకా ఎగ్జంప్షన్ ఉంది. హ్మ్. ఇప్పుడు చూడండి ఎంప్లాయీస్‌కి అయితే ఆల్రెడీ పీఎఫ్ ఉంటుంది. కానీ బిజినెస్ పీపుల్‌కి కావచ్చు, ఒక డాక్టర్స్‌కి కావచ్చు, హ్మ్. ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి కావచ్చు, వీళ్ళకి పీపీఎఫ్ ఉండదు. ఎందుకంటే కంపెనీ సాలరీ కాదు కాబట్టి వీళ్ళకి పీపీఎఫ్ ఉండదు. సో, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా టాక్స్ సేవింగ్ చేసుకోవాలి అంటే మాత్రం మనకి మ్యూచువల్ ఫండ్స్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాం. ఇప్పుడు చాలామంది ఇన్సూరెన్స్ టాక్స్ సేవింగ్ పర్పస్ కోసం ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకు అంటే ఆ రిటర్న్ కూడా ఇంపార్టెంటే. మనకి టాక్స్ సేవింగ్ అవుతూనే రిటర్న్ కూడా ఎక్కువ రావాలి. హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి వచ్చేది ఏంటంటే అధికంగా 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మనం చూస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వస్తుంటే లాకింగ్ పీరియడ్ ఏమో 3 ఇయర్సే ఉంటుంది కేవలం. బట్ రిటర్న్ ఏమో 15% ఉంటుంది. అధికంగా కంపేర్ టు అన్నిటికంటే బ్యాంక్ ఎఫ్‌డి కంటే కూడా, పోస్ట్ ఆఫీస్ ఎన్ఎస్‌ఈ కంటే కూడా, మనకి ఇన్స్యూరెన్స్ పాలిసీ కంటే కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ రిటర్న్ వస్తుంది. 15% రిటర్న్. ఇప్పుడు చూడండి అదే కనుక ఇన్స్యూరెన్స్ పాలిసీలు యేసుకుంటూ వెళ్తే 15 సంవత్సరాలు మనకు వచ్చేది ఎంత రిటర్న్ అంటే 4.25% వస్తుంది. అంటే 4%, 5% రిటర్న్ మీద మనకి ఆ వచ్చిన మనకి వాడు అనిపిస్తుంది ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నాను. అంటే ఒక 16 ఏళ్ల తర్వాత నాకు గణనీయంగా 20 లాక్స్ వస్తుంది అనుకుంటాం. కానీ ఆ వచ్చే 20 లాక్స్ విలువ ఏదైతే ఉంటుందో ఫ్యూచర్‌లో ఇవాళతో పోలిస్తే మళ్ళీ 10 లక్షలే అయింది. హ్మ్. సో, మనం తీసుకుంటే మనం వచ్చింది తప్ప పెద్ద మనకు రిటర్న్స్ అధికంగా ఉండవు. ఏం లాభం లేదు. హ్మ్. కాబట్టి ఎందుకు గట్టిగా చెప్తామంటే ఇన్స్యూరెన్స్ అంటే టర్మ్ ప్లాన్ తీసుకోండి. టర్మ్ ప్లాన్ తీసుకోవడం వల్ల మీకు అధికంగా లాభం ఉంటుంది తప్ప ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ తీసుకుంటే మాత్రం ఇన్స్యూరెన్స్‌లో మీకు ఎటువంటి లాభం ఉండదు. ఓకే. తెలియక మనం నష్టం చేసిన వాళ్ళమే అవుతాం. అదో పాయింట్. మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి ఎప్పుడైతే 3 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉందో ఓన్లీ 3 ఇయర్స్ ఇప్పుడు మీరు చూడండి ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. మనం హ్మ్. టాక్స్ సేవింగ్ కావాలి అంటే ఏ సంవత్సరంకి ఆ సంవత్సరమే. ఈ సంవత్సరం టాక్స్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేసామంటే అది ఈ సంవత్సరం కోసమే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం చేయాల్సొస్తుంది. హ్మ్. సో, ఇప్పుడు చూడండి ఒకవేళ కనుక మనం టాక్స్ సేవింగ్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్‌లో కనుక తీసుకుంటే ఇవాళ మనం 2004లో ఉన్నాం. 2004లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసాం 1.5 లాక్. మనకి టాక్స్ ఎగ్జంప్షన్ వచ్చేసింది. సో, 2005లో కూడా మనం అలాగే చేస్తాం. మళ్ళీ మనకు 1.5 లాక్ చేస్తాము. మనకు ఆ ఇయర్‌కి టాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. హ్మ్. 2027లో కూడా అదే పని చేయొచ్చు. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. ఎప్పుడైతే 3 సంవత్సరాలు కంటిన్యూస్‌గా చేసామంటే 2028లో ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే చేసామో 2024లో అది మెచ్యూరిటీకి వస్తుందనమాట. మనకి 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనకి లాకిన్ ఫ్రీ అవుతుందది. మన డబ్బులు తీసేసుకోవచ్చు. సో, ఆ ఇయర్‌లో మళ్ళీ మన సొంతంగా మన పాకెట్‌లోంచి పెట్టకుండా ఈ వచ్చిన డబ్బులు మళ్ళీ రొటేట్ చేయొచ్చనమాట. సో, ప్రతి 3 సంవత్సరాలకి ఏమవుతుందంటే ఒక్కొక్కటి మెచ్యూరిటీ వస్తుంటుంది. హ్మ్. అలా మనం ఎంతకాలం సర్వీస్‌లో ఉన్నామో, లేదా ఎంతకాలం బిజినెస్ చేస్తున్నామో అంతకాలం వాటిని అదే ఫండ్‌ని రొటేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, ఒక 3 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే మనం సెపరేట్‌గా టాక్స్ సేవింగ్ కోసం ఏం చేయాలి టెన్షన్ పడకుండా ఆ వచ్చిన డబ్బులే రొటేట్ చేసుకుంటూ వెళ్తే మనకు అధిక లాభం ఉంటుంది. సో, ఓకే. అటు మనకి ఏంటంటే టాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ప్లస్ గ్రోత్ కూడా ఉంటుంది. ఒక మంచి కార్పస్ అనేది మన ఫ్యూచర్ జనరేషన్‌కి ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓకే. సో, కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ టాక్స్ సేవింగ్స్.